భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతం పాల్వంచలో దొంగలు దడ పుట్టిస్తున్నారు. రెక్కి నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్లాన్ మిస్ కాకుండా స్కెచ్ వేసి మరీ చోరీలు చేస్తున్నారు. 15 రోజులుగా వరుస దొంగతనాలతో ప్రజల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పలుచోట్ల దొంగలు ఇళ్లలోకి ప్రవేశించిన తీరు సీసీటీవీలో చూస్తే వణుకు పుట్టిస్తోంది. 15 రోజుల్లోనే 10 ఇళ్లలో చోరీకి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కాంట్రాక్టర్స్ కాలనీ. నా పేరు ఆల్పటి ప్రసాద్. గత 15-20 రోజుల నుంచి ఫస్ట్ నవభారత్లో క్వార్టర్స్లో ఒక 10 నుంచి 15 క్వార్టర్స్లో దొంగతనాలు జరిగినాయి. అక్కడ బేబిచ్చను సృష్టించారు దొంగలు. అది అయిపోయిన తర్వాత బొల్లూరుగూడెం మార్కెట్ ఏరియాలో జరిగింది. తర్వాత పూర్ణ టీ స్టాల్. నిన్నగాక మొన్న మళ్ళీ మన పాల్వంచ బస్ స్టాండ్లో జరగడం జరిగింది. ఈ రోజు ఈ టూ డేస్ నుంచి 6వ తారీఖు కానీ 7వ తారీఖు నుంచి మళ్ళీ కాంట్రాక్టర్స్ కాలనీలో కూడా దొంగలు బేబిచ్చను సృష్టించారు. ఫస్ట్ కృష్ణ సాంబయ్య గారి ఇంట్లో జరిగింది. ఆ తర్వాత శావరమణ గారి ఇంటి సమీపంలో దన్నాని శ్రీనివాసరావు, తర్వాత రెడ్డి గారు, కన్నెగంటి సుధా గారు, తర్వాత జానరత్న గారి ఇంట్లో ఇట్లా వారం 10 రోజుల నుంచి ప్రతి పాల్వంచ్లో 15 రోజుల నుంచి జరుగుతున్నాయి. దాంట్లో 2 డేస్ నుంచి కాంట్రాక్టర్స్ కాలనీ బేబిచ్చను సృష్టించారు. కాబట్టి భయభ్రాంతులకు గురవటం జరుగుతుంది. కానీ కోతవేట్లో పోలీస్ స్టేషన్ ఉండడం జరిగింది. పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కారులో